అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సైకాలజీలో భాగంగా పార్ట్ 4 వీడియోని కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? పాఠశాల సామాజీకరణ. పాఠశాల సామాజీకరణ అంటే ఏమి? పాఠశాల సామాజీకరణ అంటే ఏమి? ఇంటి తర్వాత బాలలు ఎక్కువ సమయాన్ని గడిపే స్థలం ఏదంటే పాఠశాల. కరెక్టే కదా? పాఠశాలలో సమవయస్కులతో సంబంధాలు, పాఠశాల సంస్కృతి, వాతావరణం, ఉపాధ్యాయుల యొక్క ప్రభావం, ఉపాధ్యాయులకు పిల్లలకు గల మధ్య సంబంధాలు, పాఠశాల సాధన, ఆటలు మొదలైనవి బాలల సాంఘికీకరణకు తోడ్పడతాయన్న. బాలల సాంఘికీకరణపై ప్రభావం చూపించే అంశాలు ఏవి ఉన్నాయన్న? పాఠశాలలో సమవయస్కులతో సంబంధాలు, పాఠశాలలో ఉండే సమవయస్కులతో సంబంధాలు ఉంటుంది, పాఠశాల సంస్కృతి ఉంటుంది, వాతావరణం ఉంటుంది, ఉపాధ్యాయుల ప్రభావం ఉంటుంది, ఉపాధ్యాయులకు పిల్లలకు గల సంబంధాలు ఉంటుంది, పాఠశాల సాధన అనేది ఉంటుంది, ఆటలు అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, సాంఘిక వికాసానికి అవసరమైన సర్దుబాట్లు ఎక్కువగా సాంఘిక వికాసానికి అవసరమైన సర్దుబాట్లు ఎక్కువగా పాఠశాలలోనే పిల్లలు నేర్చుకుంటారు. శైశవంలో సాంఘిక ప్రవర్తనకు పునాది ఏర్పడుతుంది, పునాది పడుతుంది. అవి పాఠశాలలో పొందే అనుభవాల ద్వారా ఒక రూపాన్ని సంతరించుకుంటాయి. వారి ప్రవర్తనకు పాఠశాలలో లభించే పునర్బలనాలు వారిలో ప్రవర్తనకు మార్పుకు, సామాజిక మార్పు కారణమవుతుంది. కరెక్టే కదా? ఒక బాలునికి శైశవ దశలో సాంఘిక ప్రవర్తన అనేది పునాదిగా ఏర్పడి అది పాఠశాలలో పొందే అనుభవాల ద్వారా ఒక రూపాన్ని సంతరించుకొని పెద్ద అయ్యే కొద్దీ ఏమేమిటికి ఉపయోగపడుతుంది మన పాఠశాల అనేది వచ్చే పునర్బలంలో వాళ్ళు ప్రవర్తన మార్పుకి, సామాజిక ప్రవర్తన మార్పులకి సహాయం అనేది పడుతుంది. నెక్స్ట్, సమవయస్కుల ప్రభావం ఏ విధంగా ఉందో సార్ చూద్దాం. సమవయస్కుల ప్రభావం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రూబిన్ బకౌసీ అండ్ పార్కర్ నాన్న 2006లో ఏం చెప్పారో చూద్దాం. వాళ్ళు ముగ్గురు శాస్త్రవేత్తలు. బాలలు మొదటగా ఏం చేస్తారంటే తమకు సమీపంలో ఉన్న వారితో, అంటే తరగతి గదిలో కానీ కలిసి సమవయస్కులుగా బృందాలుగా ఏర్పడతాడు. తమ సమీపంలో ఉన్న, అంటే దగ్గరగా ఉన్న బృందాలతో వాళ్ళు కలిసి ఏర్పడతారు. అదేవిధంగా ఒకే లింగం, ఒకే జాతి, పాఠశాల సాధన అనేది, సారూప్య ప్రవర్తన మొదలైనవి బాలల బృందాలుగా ఏర్పడడానికి కొన్ని సహకరిస్తాయన్నమాట. ఒకే లింగానికి చెందిన వాళ్ళు కానీ, ఒకే జాతికి చెందిన వాళ్ళు కానీ, పాఠశాల సాధనలో కానీ, సారూప్య ప్రవర్తనలో కానీ మొదలైన అంశాలన్నీ మనకి బాలలు బృందాలుగా ఏర్పడడానికి సహాయపడుతుంది నాన్న. అదేవిధంగా ఆటలు ఆడడం, ఆటలలో నియమాలు పాటించడం, స్పర్ధలను పరిశీలించుకోవడం, దౌర్జన్య ప్రవర్తనలో వ్యవహరించే తీరు. ఆటలు ఆడడం కానీ, ఆటల్లో నియమాలు పాటించడం, స్పర్ధలు పరిశీలించుకోవడం, దౌర్జన్య ప్రవర్తనలో వ్యవహరించే తీరు, పిల్లలు మధ్య సంబంధాలను వారి సాంఘీకరణకు ప్రభావితం చేస్తాయి. పైన తెలిపిన అంశాలన్నీ వాళ్ళ యొక్క సాంఘీకరణకు ప్రభావితం చేస్తాయి అన్నమాట. పిల్లలు తమ వయస్కుల బృందాలతో గడిపే సమయంలో పిల్లలు పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ సమాన వయసు కలిగిన పిల్లలతో గడిపే సమయంలో పెరిగే కొలది వారు ఒకరినొకరు ప్రవర్తనను ప్రోత్సహించడం, నిరుత్సాహపరచడం ద్వారా నిరుత్సాహపరచడం ద్వారా, నమూనా ప్రవర్తనను అనుకరణ ద్వారా, సమవయస్క బృందాలు ఏర్పరచుకునే నియమాలు సమవయస్కుల యొక్క బృందాలు ఏ విధంగా ఏర్పరచుకునే నియమాల ద్వారా సాంఘీకరణ పొందడానికి చాలా అవకాశాలు ఉంటాయని చెప్పింది ఎవరంటే రూబిన్ బకౌసీ అండ్ పార్కర్. అంటే సాంఘీకరణ ఏర్పడడానికి కారణాలు ఏమని చెప్పాను మన రూబిన్ అండ్ బకౌసీ ఏం చెప్పారు ఒకసారి? పిల్లలు మొదటగా తమ సమీపంలో ఉన్న వారితో కలిసి సమవయస్కుల బృందాలుగా ఏర్పడడానికి ఉపయోగపడుతుంది అనేసి మన రూబిన్ బకౌసీ పార్కర్ చెప్పారు. అదేవిధంగా జెండర్ అనేది పిల్లల సొంత గుర్తింపులకు మరియు ఇతర ప్రత్యక్షలకు గుర్తించడానికి మరియు మరొకరికి జెండర్ సంబంధిత ప్రవర్తనకు సాంఘీకరణకు దోహదపడుతుంది. చూద్దాం ఒకసారి. జెండర్ అనేది పిల్లల సొంత గుర్తింపుకు మరియు ఇతర ప్రత్యక్షాలను గుర్తించడానికి మరియు మరొకరికి జెండర్ సంబంధిత ప్రవర్తన అనేది సాంఘీకరణకు దోహదపడుతుందని చెప్తున్నాను. పాఠశాలలో మనకు అనేక రకాల బాల్య నిర్మాణాలను కలిగిన బాలలు కనబడతారు. పాఠశాలలో మనకు అనేక రకమైన బాల్య నిర్మాణాలను కలిగిన పిల్లలు కనబడతారు. బాలలు ఒకరికొకరు పరస్పర సంబంధాలు నేర్చుకోవడంలోనూ, సాంఘిక నైపుణ్యాలను పెంపొందించుకోవడంలోనూ సమవయస్కుల బృందాలు అనేవి ఉంటుంది.
కరెక్టే కదా నాన్న. ఇది చూడు, ఇతరులతో స్నేహం, స్పర్ధలు పెంపొందడానికి, నైతిక విలువలు పెంపుకు, సామాజిక సాంస్కృతిక పాత్రను నిర్వహించడానికి, వ్యక్తిగత స్వాతంత్రాన్ని పొందుటకు సమవయస్క బృందాలు తోడ్పడతాయి. చూడు, ఇతరులతో స్నేహం, స్పర్ధలు పెంపొందడానికి, నైతిక విలువ పెంపునకు, సామాజిక సాంస్కృతిక పాత్రను నిర్వహించడానికి, వ్యక్తిగత స్వతంత్రాన్ని పొందుటకు సమవయస్క బృందాలు అనేవి తోడ్పడుతుంది అని చెప్తున్నాను నాన్న. నెక్స్ట్, పాఠశాల సంస్కృతి అంటే సార్ స్కూల్ అండ్ కల్చర్. స్కూల్ అండ్ కల్చర్ అనేది ఒక బాల్యంలో బాలలపైన ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. పాఠశాల సంస్కృతి అనేది పాఠశాలలో ఏర్పాటు చేసిన నిబంధనలను, నమ్మకాలను, విలువలను నిర్వహించే ఉత్సవాలు, ఆచారాలను ప్రతిబింబిస్తుంది. ఎస్, పాఠశాల సంస్కృతి అనేది పాఠశాలలో ఏర్పాటు చేసిన నిబంధనలను కానీ, నమ్మకాలను కానీ, విలువలను కానీ నిర్వహించే ఆచారాలు, ఉత్సవాలు, ఆచరణలపైన ప్రతిబింబిస్తుంది అంటున్నారు. పాఠశాల సంస్కృతి అనే భావన ఇంపార్టెంట్ అన్న. చూడు, పాఠశాల సంస్కృతి అనే భావన విల్లార్డ్ వాలర్ ఎవరన్నా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్లో మనకి చాలాసార్లు వచ్చిన టెట్లో చూడు, పాఠశాల సంస్కృతి అనే భావనను విల్లార్డ్ వాలర్ అనే సామాజికవేత్త 1932లో ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్, ఇంపార్టెంట్, ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారన్న? ఎవరు రాశారు? 1932లో ఏ సామాజికవేత్త? విల్లార్డ్ వాలర్డ్. ఓకేనా, విల్లార్డ్ అండ్ వాలర్డ్. అతని ప్రకారం ఏం చెప్తారు చూడి, ప్రతి పాఠశాలకు తనదైన సంస్కృతి ఉంటుంది. ఎస్, ప్రతి పాఠశాలకు తనదైన సంస్కృతి అనేది ఉంటుంది నాన్న. దీనిలో బాలల ప్రవర్తనను మరియు సంబంధాలను నిర్మించేందుకు గల పాఠశాలలో పాటించాల్సిన ఆచారాలు, నైతిక నియమావళి ఇమిడి ఉంటాయి అని వాలర్ చెప్పాడు. ఎస్, బాలల ప్రవర్తనను మరియు సంబంధాలను నిర్మించేందుకు గల పాఠశాలలో పాటించాల్సిన ఆచారాలు, నైతిక నియమావళి మొదలైనవి ఇమిడి ఉంటాయని చెప్పింది విల్లార్డ్ వాలర్. ఇంపార్టెంట్ అన్న. విల్లార్డ్ వాలర్ ఏం చెప్పాడు? ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? విల్లార్డ్ వాలర్. ఏ సంవత్సరంలోనైనా? 1932లో మనం పాఠశాల సంస్కృతి గురించి చెప్పుకునే దాంతో చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ సార్, ఇంకా ఏమన్నా చెప్పాడా చూద్దాం నాన్న. ఇంకా ఏమన్నా చెప్పడం సార్, పాఠశాలలో వైయక్తిక మరియు సహకార సంబంధమైన సాంస్కృతికలు ఉంటాయని పుల్లన్ హర్గ్రీవెన్స్. మనకు చాలామంది శాస్త్రవేత్తలు కొత్త వాళ్ళు వస్తున్నారన్న. పుల్లన్ హర్గ్రీవెన్స్ చూడు 1976లో పాఠశాల సంస్కృతిపై, ఉపాధ్యాయుల మూర్తిమత్వంపై ప్రధాన ఉపాధ్యాయుడు నాయకత్వ లక్షణం ప్రభావితం చెప్తాయంట. ఏం చెప్తున్నానంటే, పాఠశాలలో వైయక్తిక మరియు సహకార సంబంధమైన సంస్కృతులు ఉంటాయి అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే పుల్లన్ అండ్ హర్గ్రీవెన్స్ 1976 తెలిపారు. అంటే ఇదే అడగచ్చు, పాఠశాలలో వైయక్తిక మరియు సహకార సంబంధమైన సంస్కృతులు ఉంటాయని చెప్పింది ఎవరంటే పుల్లన్ అండ్ హర్గ్రీవెన్స్. పాఠశాల సంస్కృతి అని వస్తే ఎవరు రావాలి? విల్లార్డ్ వాలర్ రావాలి. ఇక్కడ వచ్చి పాఠశాలలో వైయక్తిక మరియు సహకార సంబంధం వైయక్తిక మరియు సహకార సంబంధం హర్గ్రీవెన్స్ అనే వ్యక్తి పుల్లలు ఎత్తుకొని వైయక్తికంగా సహకార సంబంధాలు పెట్టుకుంటానన్న. పుల్లన్ మరియు హర్గ్రీవెన్స్ ఇద్దరిని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూడు, ఇంపార్టెంట్, శాస్త్రవేత్తలు చాలామంది వస్తారు మనకి. పిల్లలు ఎక్కువ సమయాన్ని పాఠశాలలోనే గడుపుతారు. ఎస్, కనుక పాఠశాల సంస్కృతి వారి యొక్క భౌతిక, సాంఘిక, మానసిక, ఆధ్యాత్మిక, నైతిక వికాసములపై ప్రభావం చూపుతుంది. చూడి, పాఠశాల సంస్కృతి అనేది వారి యొక్క భౌతిక కానీ, సాంఘిక కానీ, మానసిక కానీ, ఆధ్యాత్మిక కానీ, నైతిక వికాసములపై ప్రభావం చూపుతుందని ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది నాన్న. నెక్స్ట్ స్కిన్నర్ 1964లో ఏం చెప్పాడు చూడండి, పాఠశాలలో మన స్కిన్నర్ కూడా వచ్చాడు 1964లో. అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన స్కిన్నర్ కూడా ఉన్నాడు అనమాట. ఇక్కడ పాఠశాలలో పిల్లల అభివృద్ధి చెందిన సంబంధాలు వారి యొక్క ధనాత్మక వికాసంలో కీలక పాత్ర వహిస్తాయని చెప్తున్నాను. బిఎఫ్ స్కిన్నర్ ఏం చెప్తున్నాడంటే, పాఠశాలలో పిల్లలలో అభివృద్ధి చెందిన సంబంధాలు అనేవి వారి ధనాత్మక వికాసంలో కీలక పాత్ర అంటే పాజిటివ్ థాట్లో వాళ్ళకి కీలక పాత్ర వహిస్తుంది. చాలా మెయిన్ రోల్, కీ రోల్ పోస్తుందని మన బిఎఫ్ స్కిన్నర్ చెప్తున్నాడు. పాఠశాల సంస్కృతి బాలల ప్రవర్తనలో ఏది ముఖ్యం, చాలా ఇంపార్టెంట్, ఏది ముఖ్యం మరియు ఏది విలువైనది అనే అంశాలపై దృష్టి సారించేటట్లు చేస్తున్నది. పీటర్సన్ అండ్ డిల్. పీటర్సన్ మరియు డిల్ 2003. కొత్త వస్తాను. పీటర్సన్ అండ్ మరియు డిల్ ఏం చెప్పారు నాన్న? పీటర్సన్ అండ్ మరియు డిల్ ఏం చెప్పారు నాన్న? మనకేం చెప్పారు?
పాఠశాల సంస్కృతి అనేది ఏది ముఖ్యం ఏది విలువైనది చూడు. ఏది ముఖ్యం పాఠశాల సంస్కృతి బాలల ప్రవర్తనలో ఏది ముఖ్యం మరియు ఏది విలువైనది అని ఎవరు చెప్పారు నాన్న? పీటర్సన్ అండ్ డీల్ చేస్తాం. మనోడు పీటర్సన్ పోయి డీలింగ్ చేస్తున్నాడు అనమాట. ఏం డీల్ చేస్తున్నాడంటే ఏది ముఖ్యం ఏది విలువైనది అని గుర్తుపెట్టుకున్నా. ఓకేనా? ఇది మన పీటర్సన్ అండ్ ఎవరునైనా పీటర్సన్ అండ్ డీల్ 2003. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం నాన్న ఏముందో. అదేవిధంగా అంతేకాకుండా పాఠశాలలో సంస్కృతి సాంప్రదాయాలకు ఉత్పాదక మరియు సమర్థతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఓకే, కనుక పాఠశాల సంస్కృతిని పెంపొందించే విధంగా మంచి కథలను, సమాజంలో విలువలకు, మంచి పాఠశాలను అనుసరించి నియమాలు, సామాజిక కార్యక్రమాలు పాల్గొనడం మొదలైన అంశాలను పాఠశాలలో చేపట్టాలని పిల్లలు పాఠశాల సంస్కృతిని పెంపొందించే విధంగా మంచి కథలు చెప్పాలి, సమాజంలో విలువలు పెంచాలి, మంచి పాఠశాలలో అనుసరించిన నియమాలు కూడా చెప్పాలి, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేట్లు చేయాలి విద్యార్థుల్ని. ఓకేనా? అదేవిధంగా పిల్లలు మరియు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉన్నారు కదా, వాళ్ళని సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటూ పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధికి పిల్లలు మరి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలి అనేసి మనకి ఇది తెలియజేస్తుందన్న. మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏమేం చెప్పుకున్నాం, దీంతో ఎవరెవరు వచ్చినారన్న? పాఠశాల సంస్కృతి అనే దాంతో ఎవరెవరు వచ్చారు మనకి? ఒకసారి ఎవరెవరు వచ్చారు చూడండి ఒకసారి బాగా మీరే. ఎవరెవరు వచ్చారు నాన్న? ఓకే, చూద్దాం. పాఠశాల సంస్కృతి అయిన వాళ్ళలో ఎవరెవరు వచ్చానన్నా? విల్లర్డ్ వాలర్, ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ 1932 గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 1976లో పుల్లన్ అండ్ హరి గ్రీవెన్స్. ఇంకా ఎవరన్నా వచ్చారు నాన్న? పుల్లన్ అండ్ గ్రీవెన్స్. ఇంకా ఎవరన్నా వచ్చారా? చూడు, మనకి స్కిన్నర్ వచ్చారు. స్కిన్నర్ వచ్చి ఏం చేశాడు? పాఠశాల అభివృద్ధి చెందే ధనాత్మక విలువ పైన చెప్పాడు. మళ్ళీ పీటర్సన్ అండ్ డీల్ ఏం చెప్పారు? ఏది ముఖ్యం ఏది విలువైనదని చెప్పారు. ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్, ఉపాధ్యాయులతో సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం అన్నమాట. ఓకేనా? ఉపాధ్యాయులతో సంబంధాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి బాల్యంలో. ఓకేనా? రిలేషన్షిప్ విత్ టీచర్స్. ఉపాధ్యాయుల ప్రవర్తన పిల్లలపై అధిక ప్రభావం చూపుతుంది. ఎస్, ఉపాధ్యాయుల యొక్క ప్రవర్తన పిల్లలపై అధిక ప్రభావం చూపుతుంది. అనగా చాలామంది పిల్లలు ఉపాధ్యాయులను నమూనాలుగా తీసుకొని తమ ప్రవర్తన అంశాలను మెరుగుపరుచుకుంటూ తల్లిదండ్రుల కన్నా ఉపాధ్యాయుల మీదే ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఎస్, చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రుల కన్నా ఎక్కువ నమ్మకాన్ని ఎవరి మీద పెడతారన్నా? ఉపాధ్యాయుల పైన నమ్మకాన్ని పెట్టడం జరుగుతుంది. ఉపాధ్యాయులు పిల్లల మధ్య సంబంధాలు విద్యా సాంఘిక వికాసాలపై ప్రభావం చూపుతాయి. ఉపాధ్యాయులు పిల్లల మధ్య సురక్షితమైన వాతావరణంలో అభ్యసించేటట్లు చేయడమే కాకుండా వారి యొక్క సాంఘిక విద్యా సంబంధమైన నైపుణ్యాలను పెంపొందించడంలో కూడా కావలసిన సహకారం అందించాలి. కరెక్టే కదా? అందించాలన్నా. అదేవిధంగా ఎప్పుడైతే ఉపాధ్యాయులు పిల్లల యొక్క సానుకూల సంబంధాలు ఏర్పరచుకుంటారో అప్పటి తరగతి గదుల్లో విద్యార్థులు విద్య మరియు సామాజిక ఉత్పాదకను పెంపొందించేదిగా ఉంటాయి. చూసావా? విద్య మరియు సామాజిక ఉత్పాదకను పెంపొందించేదిగా ఉంటాయి. వీరు విద్యార్థుల మధ్య గల సంబంధాలు అనేవి ఏ విధంగా ఉంటాయనన్నా? సాన్నిహిత్యం, ఆప్యాయత మరియు సానుకూలత కలిగి ఉంటాయి. ఎప్పుడైతే విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య సానుకూల సంబంధాలు ఉంటాయో అప్పుడేం జరుగుతుంది? అప్పుడు విద్యార్థులు సామాజిక మరియు విద్యా సంబంధిత అంశాలను సవాలుగా పరిగణించి కృషి చేయడంలో వారి యొక్క సాంఘిక ఉద్వేగ వికాసం పొందుతారని మనం పేర్కొనడం తెలుస్తుంది. నెక్స్ట్ సార్, విద్యార్థికి ఉపాధ్యాయులకి మధ్య సంబంధాలు లేనప్పుడు పాఠశాల అంటే భయం పెరగడం. సంబంధాలు లేకపోతే ఏముండదు, పాఠశాలలో భయం పెరగడం, పాఠశాల మానివేయడం. పాఠశాల అనేది మానివేస్తారనమాట. పాఠశాల మానివేయడం, తర్వాత పాఠశాల పట్ల విముఖత మొదలైనవి
అభివృద్ధి చెందే ఆస్కారం ఉంది. కనుక ఉపాధ్యాయులు పాఠశాలలో పిల్లలతో ఏ విధంగా ఉండాలి? సన్నిహిత సంబంధం పెరిగేలా ప్రవర్తిస్తూ వారికి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ భవిష్యత్తును సమాజంలో ఎదురయ్యే సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొనేలా కృషి చేయాలి మనం. ఓకేనా? మన పిల్లలకంతా ఏ విధంగా చేయాలి? ఈ విధంగా వాళ్ళని భవిష్యత్తు కోసం సపోర్ట్ చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం నాన్న. నెక్స్ట్ ఏముంది? ఉపాధ్యాయుని అంచనాలు మరియు పాఠశాల బోధన. ఉపాధ్యాయుని యొక్క అంచనాలు ఏ విధంగా ఉంది మరియు పాఠశాల సాధన అనేది ఏ విధంగా ఉంటుంది? టీచర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ అచీవ్మెంట్స్ అంట. ప్రతి ఉపాధ్యాయుడు తన వద్ద ఏం చేస్తాడు చూడన్నా? తన వద్ద విద్యను అభ్యసించే విద్యార్థుల సాధన ఎక్కువగా ఉండాలని కోరుకుంటాడు. ఎవరైనా సరే, ఇప్పుడు నేనైనా సరే, మీరైనా సరే, మనమంతా ఒక టీచర్స్ కదా. మన దగ్గర నేర్చుకునే పిల్లలు ఏ విధంగా ఉండాలని కోరుకుంటాం అన్న? మనము మనకన్నా ఎక్కువ సాధన చేసేవారుగా, ఎక్కువ సాధన అంటే ఎక్కువ నేర్చుకునే విధంగా ఉండాలని మనం కోరుకుంటాం. అదే విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు గమనించినప్పుడు చూడు, దానికి అనుగుణంగా విద్యార్థి లక్ష్యాలను ఏర్పరిస్తే విద్యా సాధన సంతృప్తికరంగా ఉంటుంది. అదేవిధంగా అలా కాకుండా విద్యార్థుల కాంక్షా స్థాయిని మించి లక్ష్యాలను ఏర్పరిచినప్పుడు విద్యార్థుల సాధనలో వెనుకబడడమే కాకుండా వారికి న్యూనతా భావాలు పెంపొందించే అవకాశం తగ్గిపోతుందన్న. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం నాన్న. ఉపాధ్యాయుల అంచనాలు ఏ విధంగా చూడు. ఉపాధ్యాయుల అంచనాలు విద్యార్థుల సాధనకు ఎంతగానో ప్రభావితం చేయాలి. రోషందాల్ ఇంపార్టెంట్ అన్న. ఇటు చూడు ఏముంది, ఇక్కడ మనోళ్ళు వచ్చారు మళ్ళీ శాస్త్రవేత్తలు. రోషందాల్ అండ్ జాకబ్సన్. ఎవరు? రోషందాల్ మరియు జాకబ్సన్ ఏం చెప్తారంటే ఈ అంశంపై అనేక పరిశోధనలు చేస్తారనమాట. అనేక పరిశోధనలు చేసి పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్ చూడనా, పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్ అనే పుస్తకంలో ప్రచురిస్తారు. చూడు, రోషందాల్ అండ్ జాకబ్సన్ దేనిపైన? ఉపాధ్యాయుల అంచనాలు విద్యార్థి సాధనకు ఎంతగా ప్రభావితం చేస్తాయో అనే అంశం పైన చేస్తారనమాట. వీరి ఫలితాల్లో ఉన్నతమైన అంచనాలు విద్యార్థుల యొక్క పనితీరును పెంచడానికి దారితీస్తుంది. ఇలా ఉన్నతమైన అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారి తీయడాన్ని ఏమంటారంటే పిగ్మేలియన్ ఫలితం. ఏమంటారు నాన్న? పిగ్మేలియన్ ఎఫెక్ట్ అని మన వాళ్ళు చెప్తున్నారన్న. ఏమని చెప్తున్నారన్న? పిగ్మేలియన్ ఎఫెక్ట్. ఓకేనా? చూడు, పిగ్మేలియన్ ఎఫెక్ట్ ఇది మన వాళ్ళు చెప్తున్నదనమాట. కనుక ఉపాధ్యాయులు తార్కికంగా ఆలోచించి పిల్లల యొక్క మంచి ఫలితాలను ఆశించినట్లయితే ఫలితాల సాధనకు సంతృప్తికరంగా పిల్లల యొక్క సాధన అనేది బాగుంటుందని చెప్పడం జరుగుతుంది నాన్న. చూడు, ఇప్పుడు దీంతో ఇంపార్టెంట్ ఏది నాన్న? ఇంపార్టెంట్ మీరు చెప్పండి. ఇప్పుడు ఏమేమి వస్తుంది ఇంపార్టెంట్? ఉపాధ్యాయుల యొక్క అంచనాల సాధనకు విద్యార్థులు ఎంతగానో ప్రభావితం చేస్తాడు. మన రోషందాల్ మరియు జాకబ్సన్ అనేది ఏం చేస్తారన్న? పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్ అనే పుస్తకాన్ని పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఎవరినన్నా? రోషందాల్ మరియు జాకబ్సన్ అనేవాళ్ళు. ఓకేనా? అనే శాస్త్రవేత్తలు. ఓకేనా? ఇది మన యొక్క ఏదేనన్నా, ఇది మనకి ఉపాధ్యాయుని అంచనాలు మరియు పాఠశాల సాధన. నెక్స్ట్ బడి బయటి పిల్లలు. ఏదేనన్నా? బడి బయటి పిల్లలు చూద్దాం. బడి బయటి పిల్లలు అంటే ఏం సార్? బడి బయటి పిల్లలు అంటే ఏమో చూద్దాం ఒకసారి. బడి బయట పిల్లలు అవుట్లైన్ చూద్దాం. బడి బయట పిల్లలు అంటే ఏం సార్? చూద్దామా. బడి బయట పిల్లలు అంటే ఆర్టీఈ చూడు, ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల లోపు వాళ్ళు, 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరూ చూడు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ఈ దిశగా భారత ప్రభుత్వం మనకి ఎన్నో రకాల చర్యలు చేపట్టడం జరిగింది. బడి బయట పిల్లలు అంటే ఎవరు సార్? చూడన్నా, బడి బయటి పిల్లలు అంటే ఎవరు? బడి బయట పిల్లలు అంటే ఎవరు చూద్దాము సరే. బడి బయట పిల్లలు అంటే పాఠశాలలో చూడు, పాఠశాలలో నమోదు కాని పిల్లలు, పాఠశాలలో నమోదై హాజరు కాని పిల్లలు, మధ్యలో బడి మానేసిన పిల్లలు చూడు, ఆవాసాలకు ఏదానికన్నా ఆవాస ప్రాంతాల్లో పాఠశాల లేకపోవడం వల్ల నమోదు కాని పిల్లలు, వీళ్ళందరినీ ఏమంటారన్నా మనం బడి మానేసిన పిల్లలుగా మనము చెప్పవచ్చు. అర్థమైనా? ఓకేనా? పాఠశాలలో నమోదు కాని పిల్లలు,
పాఠశాలలో నమోదై హాజరు కాని పిల్లలు, మధ్యలో బడి మానేసిన పిల్లలు, ఆవాస ప్రాంతాల్లో బడి లేకపోవడం వల్ల నమోదు కాని పిల్లలు, వీరందరినీ బడి బడి బయట పిల్లలుగా గుర్తిస్తారు. పిల్లలు బడి బయట ఉండడం వలన వారి యొక్క హక్కులను కోల్పోవడమే కాక వారి సర్వతోముఖాభివృద్ధికి కుంటుపడడానికి దారితీస్తుంది. వారి జీవన నైపుణ్యాలను కుంటుపడతాయి. పిల్లలు బడి బయట ఉండడానికి మరియు పాఠశాలకు దూరంగా ఉండడానికి సామాజిక కట్టుబాట్లకు జెండర్ వివక్షతకు ఏ విధంగా తోడ్పడుతుంది అనేసి చూద్దాం నాన్న. పిల్లలు బడి బయట ఉండడానికి, పాఠశాల దూరంగా ఉండడానికి సామాజిక కట్టుబాట్లకు, జెండర్ వివక్షతకు, పేదరికం, వలసలు, త్వరగా వివాహం కావడం, ఉపాధ్యాయుల కొరత వంటి అనేక కారణాలు చెప్పబడినప్పటికీ వీటిని అధిగమించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందనమాట. అయినప్పటికీ చాలామంది పిల్లల్లో రకరకాల కారణాల వల్ల బడి బయటకు రావడం లేదు. ఇంపార్టెంట్ అన్న మనకి దీంతో ఇంపార్టెంట్ ఏం చెప్పు, ఇంపార్టెంట్ ఏదన్నా దీంతో ఇంపార్టెంట్ మీరే చెప్పాలి. ఇప్పుడు RTE 2009 ఇది చాలా ఇంపార్టెంట్ కదా మనకి, గుర్తుపెట్టుకోవాలి. ఏదేనన్నా చూడు, RTE 2009 ఉచిత విద్య, ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి బడిలో నమోదు కాని పిల్లలు ఎందుకు కాలేదనేది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామా. ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు పరచడానికి, శిశు మరణాలు వంటివి తగ్గించడానికి, జాతీయ ఉత్పాదకను పెంచడానికి విద్య తప్పనిసరి. విద్య బాలల శారీరక, మానసిక, సాంఘిక, నైతిక విలువలను పెంపొందిస్తుంది. విద్య అనేది శారీరకంగా కానీ, మానసికంగా కానీ, సాంఘికంగా కానీ సంజ్ఞానాత్మక, నైతిక విలువలను పెంపొందిస్తుంది. కనుక ఛాత్రోపాధ్యాయులు ఎవరినైనా మనమే ఇటువంటి పిల్లలందరూ బడిలో చేరేలా ఇంటింటికి ప్రచారం చేసి తల్లిదండ్రుల వైపులో మార్పును తీసుకురావాల్సిన బాధ్యత యాజ్ ఎ ట్రైనింగ్ టీచర్గా మనకి కూడా ఉంది నాన్న. పిల్లలకు తగు మార్గదర్శకం మంత్రానికి కలిగించి వారి యొక్క అభివృద్ధిని తోడ్పడాలి. ఓకేనా, చూద్దాం నాన్న. నెక్స్ట్, అధిక వయసు అభ్యాసకులు అంటే ఎవరు సార్? అధిక వయసు అభ్యాసకులు దీని గురించి ఏమన్నా చూద్దాం సార్. అధిక వయసు అభ్యాసులు అంటే అభ్యాసకులు. ఓకేనా, అధిక వయసు అభ్యాసకులు అంటే ఎవరు? ఓకేనా, అధిక వయసు అభ్యాసకులు అంటే ఎవరు సార్? చూడు, ఓకేనా. అధిక వయసు గల అభ్యాసకులు అనగా తరగతిలో ఉండాల్సిన వయస్సు కంటే ఎక్కువ వయసు ఉన్నారు. చూడు, తరగతిలో ఉండాల్సిన వయసు కన్నా ఎక్కువ వయసు ఉన్న వారిని ఎక్కువ వయసు ఉన్న వారిని మనం అధిక వయసు అభ్యాసకులు అని అంటాం అనమాట. పిల్లలు వయస్సుకు తగ్గ తరగతిలో లేనప్పుడు వారు మిగిలిన సర్దుబాటు చేసుకోవడంలో సమస్యలు ఏర్పడవచ్చు. పెద్ద పిల్లలు చిన్న తరగతుల్లో ఉన్నప్పుడు వారి ఆలోచన శైలి, అలవాట్లు, ఆటల్లో పాల్గొనడం మిగిలిన వారికన్నా భిన్నంగా ఉండటం వలన వ్యాకులతకు గురి కావచ్చు. ఖచ్చితంగా వ్యాకులతకు అనేది గురవుతారన్న. నెక్స్ట్ చూడు, సాధారణంగా ఆలస్యంగా బడిలో చేరడం, నిలుపుదల, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కావడం మొదలైన కారణాల వలన అధిక వయసు గల పిల్లలకు మనం పాఠశాలలో గమనిస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో ఉపాధ్యాయులు వారితో స్నేహపూర్వకంగా ఉంటూ వారికి అనుగుణంగా విద్యా ప్రణాళిక వేసి సమయానుకూలంగా సందర్భానుగా వారికి వికాసానికి తోడ్పడాలి. అంతేకాకుండా వారి తల్లిదండ్రులకు సరైన మార్గదర్శనం అనేది కల్పించాలి. ఓకేనా, కల్పిద్దాం నాన్న. నెక్స్ట్ చూద్దాం, దత్తాంశ సేకరణ పద్ధతులు, మెలకువలు. దీంతో ఏమేమి ఉంటుంది సార్ ఒకసారి చూద్దాం. ఓకేనా, దత్తాంశ సేకరణ మరియు మెలకువలు, ఉపగమాలంట. ఉపాధ్యాయులు బాలల ప్రవర్తన అవగాహన చేసుకున్నట్టుకు వివిధ సందర్భాలలో బాలలకు సంబంధించిన దత్తాంశాలను సేకరించాల్సి ఉంటుంది. బాలలకు సంబంధించిన దత్తాంశాన్ని సేకరించాలి. శిశు అధ్యయనం కొరకు అనేక పరిశోధనలు చేపట్టవలసి ఉంటుంది. అందుకు గాను వివిధ దత్తాంశాలను సేకరించడానికి వివిధ పద్ధతులు, మెలకువలు, ఉపగమాలు అందుబాటులో ఉన్నాయని మనం గుర్తించాలి. అదేవిధంగా చూడన్న, బాలల ప్రవర్తనను సమర్థవంతంగా అంచనా వేయడానికి సరైన పరిశోధనా పద్ధతులు మరియు రీసెర్చ్ మెథడ్ అనమాట ఎన్నుకొని వాటికి కావాల్సిన దత్తాంశాన్ని సేకరించడానికి సరైన
సరైన టూల్స్ని మొదలైన అంశాలని ఆధారపడి ఉంటుంది. స్టాన్లీ హాల్ ఈడ చూడన్న, స్టాన్లీ హాల్ ఈడ మనోళ్ళు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో ఒకసారి గమనిద్దాం నాన్న. స్టాన్లీ హాల్, ఎలిజబెత్ హర్లా గెసెల్, ముగ్గురు ఉన్నారు నాన్న ఇక్కడ. ఎవరు ఉన్నారు? స్టాన్లీ హాల్, ఎలిజబెత్ హర్లా గెసెల్ మొదలైన వారు బాలల అధ్యయనంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తులు అంట. బాలల అధ్యయనంలో ప్రసిద్ధి చెందినవారు. ఇప్పుడు మనం ఈ దత్తాంశ సేకరణ పద్ధతుల గురించి తెలుసుకున్నాం. దత్తాంశ సేకరణ యొక్క పద్ధతులు ఏమున్నాయో ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం నాన్న. పరిశోధన అంటే ఏమరా? చూడు, పరిశోధన అంటే ఏమరా? చూడండి, పరిశోధన అంటే ఏమి సార్? పరిశోధన అంటే ఏమి సార్ అంటే నాన్న, పరిశోధన అంటే ఏమి? ఒక నిమిషం చూడు, పరిశోధన అంటే ఏం సార్? పరిశోధన అంటే ఏమి? ఒక శాస్త్రీయ పద్ధతిలో. పరిశోధన అంటే ఒక శాస్త్రీయ పద్ధతిలో. చూడు, కింద ఇచ్చారు కదా, ఏమేమి ఇచ్చారు చూద్దాం. సమస్యలను గుర్తించడం. చూడు, సమస్యలను గుర్తించడం. ఓకేనా? సమస్యలను గుర్తించి పరికల్పనలను ఏర్పరచుకోవడం, దత్తాంశాలను సేకరించడం, వాటిని విశ్లేషణకు వ్యాఖ్యానించడం, నివేదనలు తయారు చేసి ప్రచురించడం జరుగుతుంది. అంటే పరిశోధన అంటే ఒక శాస్త్రీయమైన పద్ధతిలో అని అర్థం. చూడు, దాన్ని ఏమేమి చేయాలి మనము? ఒక సమస్యను గుర్తించాలి, తర్వాత పరికల్పనలు ఏర్పరచుకోవాలి, ఓకేనా? దత్తాంశాన్ని సేకరించాలి, తర్వాత వాటిని విశ్లేషించాలి, వాట్ ఈజ్ వాట్ అని, విశ్లేషణ తర్వాత వ్యాఖ్యానించాలి, తర్వాత ఒక నివేదికను తయారు చేసి ప్రచురించాలి అనేసి ఇక్కడ మ్యాటర్ నాన్న. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇట్లా బిట్లు 100% ఇచ్చినాను నాన్న. మనకి ఏదో ఒక సెక్షన్కి ఖచ్చితంగా బిట్ అనేది వస్తుంది. చూద్దాం ఏ విధంగా వస్తుంది అనేసి. పరిశోధన. చూడు, పరిశోధన పద్ధతులను విభిన్న రీతుల్లో వర్గీకరించవచ్చు. అందుకు ముఖ్యంగా బాలల మనోవిజ్ఞానాన్ని మనం 4 రకాలుగా చేయొచ్చు అనమాట. ఎన్ని రకాలుగానన్నా 4 రకాలుగా చేశారు మనోళ్ళు. 4 రకాలుగా ఏ విధంగా చేశారు సార్? 4 రకాలుగా ఏ విధంగా చేశారు సార్? చూద్దామా? 4 రకాలుగా చూడు, చాలా ఇంపార్టెంట్. ఈ 4 రకాలు బిట్ ఖచ్చితంగా వచ్చే ఏరియా. అర్థమవుతుందా? చారిత్రక పరిశోధన, సహసంబంధ పరిశోధన, వర్ణనాత్మక పరిశోధన, ప్రయోగాత్మక పరిశోధన. సార్ ఇవంటే ఏం సార్? దీని గురించి ఒకసారి క్లారిటీగా మనం తెలుసుకుందాం నాన్న. ఓకేనా? క్లారిటీగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. చారిత్రక పరిశోధన అంటే ఏం సార్? చారిత్రక పరిశోధన. చూడు, చారిత్రక పరిశోధన. ఓకేనా? ఒక నిమిషం. ఓకే. చారిత్రక పరిశోధన అంటే ఈ రకంగా గత వాస్తవాలను శోధించడానికి గతంలో 15వ శతాబ్దంలో బాలలపై జరిగిన అధ్యయనాలు లేక బాలల గురించి అభిప్రాయాలు, వారి పెంపక విధానాలు, బాలలకు సంబంధించిన వికాస కార్యక్రమాలు మొదలైనవి. అంటే చారిత్రక పరిశోధన అంటే గత వాస్తవాలను శోధించడానికి గతంలో, చూడు ఎగ్జాంపుల్ 15వ శతాబ్దంలో బాలలపైన జరిగిన అధ్యయనాలు ఏ విధంగా ఉన్నాయి? మన ఫస్ట్లోనే ఉంది. ఫస్ట్ ఇవంట ఫిలిపేరెన్స్, జాన్ లక్, 17వ-18వ శతాబ్దం, ఇవన్నీ గుర్తుందా? అది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క పెంపక విధానం ఏ విధంగా ఉంది, అవి కూడా చెప్పుకున్నాం మనం. పెంపక శైలి గురించి, బాలలకు సంబంధించిన వికాస దృక్పథాలు ఏ విధంగా ఉన్నాయి దినేష్ చెప్తుంది. గత వాస్తవాలను ప్రాథమిక మూలాల ద్వారా లేదా గౌణ మూలాల ద్వారా విషయాన్ని సేకరించి వాటిని విశ్లేషించి నివేదించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాచీన మాధ్యమ నవీన కాలాలలో, ఆధునిక నవీన కాలాలలో, ఓకేనా? ఆధునిక నవీన కాలాల్లో బాలల పట్ల జరిగిన మార్పులను గుర్తించాలంటే చారిత్రక పరిశోధనలు చాలా అవసరం. కరెక్టా తప్పనన్నా? ఖచ్చితంగా చాలా అవసరం. ప్రాచీన, మధ్యమ, ఆధునిక నవీన కాలాల్లో బాలల పట్ల జరిగిన మార్పులు గుర్తించాలంటే ఓల్డ్ది తెలిస్తేనే కదా ప్రజెంట్ ఏముందని, ముందేం జరిగిందో తెలిస్తే ఇప్పుడు జరుగుతుండేదానికి దానికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకున్నా. నెక్స్ట్ సహసంబంధ పరిశోధన అంటే ఏమి సార్? సహసంబంధ పరిశోధన, ఓకేనా? కారిలేషన్ రీసెర్చ్ చూద్దాం. ఏదైనా కారిలేషన్ చూద్దాం, రీసెర్చ్, ఓకేనా? కారిలేషన్ రీసెర్చ్, ఓకేనా? సహసంబంధ పరిశోధన పద్ధతి అంటే ఏమి?
ఓకేనా. బాలల మనోవిజ్ఞానంలో బాలల గుణగుణాలను వారి తల్లిదండ్రుల గుణగుణాల మధ్య సంబంధం ఉందా అని అడుగుతున్న క్వశ్చన్. బాలల మనోవిజ్ఞానంలో బాలల గుణగుణాలు వారి తల్లిదండ్రుల గుణాల మధ్య సంబంధం ఏమన్నా ఉందా? బాలల భాష వికాసానికి నివసించే పరిసరాల ప్రభావం ఏమన్నా ఉంటుందా? తల్లిదండ్రుల యొక్క పెంపక విధానానికి బాలల విద్యా సాధనకు సహసంబంధం ఉందా? ఇలా అనేక సందేహాలు తీర్చుకోవడానికి ఉపయోగపడే పరిశోధనయే సహసంబంధ అధ్యయన పద్ధతి అంటారు. చూడు, సహసంబంధ అధ్యయన పద్ధతి అంటున్నారు నాన్న. సహసంబంధ అధ్యయన పద్ధతి చూడు. ఈ పరిశోధన పద్ధతిలో ఒక చరరాశిలో ప్రవర్తన పరిమాణంలో ఇంకొక చరరాశిలో ప్రవర్తనలో ఎలాంటి సంబంధం ఉంటుందో ఆ పరస్పర సంబంధాన్ని అవగాహనతో విశ్లేషించి వ్యాఖ్యానించడం జరుగుతుంది. అంటే ఒక పరిశోధన పద్ధతిలో ఒక చరరాశిలోని ప్రవర్తన పరిమాణం మరియు ఇంకొక చరరాశిలో ఉన్న ప్రవర్తన పరిమాణానికి ఎలాంటి సంబంధం ఉంటుందో గుర్తించి ఆ పరస్పర సంబంధాన్ని అవగాహనతో విశ్లేషించి వ్యాఖ్యానించడం అనేది జరుగుతుంది. అంటే సహసంబంధం అంటే సహసంబంధం పరిశోధన వలన ఒక చరరాశి ప్రవర్తన తెలిసినట్లయితే రెండవ చరరాశి ప్రవర్తన అంచనా వేయడానికి ప్రాతినిధించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఈ సహసంబంధంలో ఏం తెలుస్తుంటే ఒక చరరాశి యొక్క ప్రవర్తన తెలిస్తే ఇంకొక చరరాశి యొక్క ప్రవర్తన మనము అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు నాన్న. నెక్స్ట్ వర్ణనాత్మక పరిశోధన అంటే ఏం సార్? వర్ణనాత్మక పరిశోధన ఇప్పటి స్థితి నాన్న ఇప్పటి స్థితి చూడు. ఇప్పటి స్థితి ఏమిటో వర్ణించి విశ్లేషించే పరిశోధనే ప్రజెంట్ ఉన్నదాన్ని ఇప్పటి స్థితి వర్ణించి విశ్లేషించి పరిశోధననే వర్ణనాత్మక పరిశోధన అంటారు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను ప్రాపంచీకరణ, న్యూక్లియర్ కుటుంబ వ్యవస్థలు, ఉద్యోగనతులు, నర్సరీ మరియు ప్లే స్కూల్, మాస్ మీడియా, కంప్యూటర్స్, మొబైల్ గేమ్స్, వీడియో గేమ్స్ నాన్న ఇవన్నీ ఇంపార్టెంట్ నాన్న. రేపు అడగచ్చు, ఏమని అడగచ్చు? వర్ణనాత్మక పరిశోధనలో వచ్చేవే వస్తాయి. నర్సరీ కానీ, ప్లేమేట్ కానీ, కుటుంబ వ్యవస్థలు కానీ, ఉద్యోగిని తల్లులు కానీ, స్కూల్ మాస్ మీడియా కానీ, కంప్యూటర్, మొబైల్స్, గేమ్స్ మొదలైనవన్నీ వస్తాయి దీంతో. ఎందుకు సార్ వస్తాయి ఇవన్నీ? చూడు, ఈ పరిస్థితుల ప్రభావం అనేది వీటి వల్ల ఈ పరిస్థితుల వల్ల సంభవించే పరిణామాలంటే బాలల యొక్క భౌతిక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక అంశాలలో ఆధ్యాత్మిక విషయాలు తీరుతెన్నులను, అదేవిధంగా నమ్మకాలను, దృక్పథాలను, వైఖరులను మొదలైన విషయాలను పరిశీలించి వర్ణించి వ్యాఖ్యానించే పరిశోధనని వర్ణనాత్మక పరిశోధనగా చెప్పవచ్చు. అంటే ఈ పరిస్థితుల వల్ల మనకు సంబంధించే పరిణామాలు అంటే ఏమి? బాలల యొక్క భౌతిక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక, ఆధ్యాత్మిక విషయాలపై తీరుతెన్నులను, నమ్మకాలను, దృక్పథాలను, వైఖరులను మొదలైన విషయాలను పరిశీలించి వర్ణించి వ్యాఖ్యానించే పరిశోధన అనేది తెలియజేస్తుంది. ఈ పరిశోధన కొరకు బాలలు వ్యక్తిగత చరిత్ర అనేది పరిపక్ష, సర్వే, పరిశీలన, సంఘటన, రచన, పర్యాలోచన లాంటి పరిశోధన సాధనాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి దత్తాంతర సేకరణ అనేది చేస్తారు. వీటి గురించి చెప్పుకుంటాను నాన్న. వ్యక్తిగత చరిత్ర అంటే ఏమి, పరిపరీక్ష అంటే ఏమి, సర్వే అంటే ఏమి, పరిశీలన అంటే ఏమి, సంఘటన, రచన అంటే ఏమి, పర్యాలోచన పత్రికలు ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకోబోయేవేనన్నా అవన్నీ ఇంపార్టెంట్ మనకి. వాటి గురించి తెలియజేసుకుంటాం అనమాట. ఈ అధ్యాయంలోనే ఆడ ఇచ్చినాడు పైన పేర్కొన్న పరిశోధన సాధనాల గురించి ఈ అధ్యాయంలోనే తెలుసుకుంటామంట. ఈ అధ్యాయంలోనే తెలిసేసుకుందాం మనం కూడా. ఓకేనా, లేట్ ఎందుకు. ప్రయోగాత్మక పరిశోధన అంటే ఏమో ఒకసారి చూద్దాం. ప్రయోగాత్మక పరిశోధన ఒక విషయాన్ని జాగ్రత్తగా నియంత్రించిన పరిస్థితుల్లో ఏమవుతుంది లేక జరుగుతుంది అని విశ్లేషణ పూర్వకంగా వర్ణించడమే ప్రయోగం అనమాట. అంటే ఒక విషయాన్ని జాగ్రత్తగా నియంత్రించిన పరిస్థితిలో ఏమవుతుంది లేక ఏం జరుగుతుందో ఏమవుతుందో అని విశ్లేషణ పూర్వకంగా వర్ణించడాన్నే ప్రయోగాత్మకత అని అంటామన్నమాట. ఒక రకం పరిశోధకుడు పరిశీలించిన అంశాన్ని పరిశోధన జరిగేటప్పుడు నియంత్రణ చేసి దానివల్ల జరిగే మార్పులను గమనిస్తాడు. ఈ పద్ధతిలో వ్యక్తినిష్టతకి ప్రాధాన్యత అనేది ఉండదు. వస్తునిష్టతకి చాలా ప్రాధాన్యత ఇస్తాడు. వ్యక్తినిష్టతకి ఉండదు. ఓకేనా, వస్తునిష్టతకి ప్రాధాన్యత అనేది ఉండడం జరుగుతుంది. ఈ ప్రయోగాత్మక పరిశోధనలో నియంత్రణ అనేది ముఖ్యము కావనే ఈ పద్ధతికి మనోవిజ్ఞాన శాస్త్రంలో ఎక్కువ అమలులో ఉంది. అంటే నియంత్రణ అనేది చాలా
అవసరం ఉంది కాబట్టి ఈ పరిశోధనలో నియంత్రణ అనేది కంట్రోల్ అనేది ముఖ్యం కాబట్టి ఈ పద్ధతి మనోవిజ్ఞాన శాస్త్రంలో ఎక్కువగా అమల్లో ఉంది. మనకి జాన్ స్టూవర్ట్ మిల్ జాన్ స్టూవర్ట్ మిల్ ప్రతిపాదించిన ప్రాథమిక అభ్యుదయ ఇది ఇంపార్టెంట్ చూడన్న, ఇది ఇంపార్టెంట్ ఇది నాన్న ప్రాథమిక, ఓకేనా, ఏది చూడండి, ప్రాథమిక అభ్యుదయ ఏకాచర నియమం. జాన్ స్టూవర్ట్ మిల్ నాన్న, జాన్ స్టూవర్ట్ మిల్ ఏం చెప్పానంటే ప్రాథమిక అభ్యుదయ ఏకోచర నియమం అనేది, ఓకేనా, ద లా ఆఫ్ సింగిల్ వేరియబుల్ మీద ఆధారపడి ఉంటుందని మనోడు చెప్పాడు. అంటే ఏ రెండు పరిస్థితులు అన్ని విధాల ఏ రెండు పరిస్థితులు అన్ని విధాల సమానంగా ఉంటే అందులో ఒక స్థితి మరొక మూల స్థితిని కలిపిన ఆ స్థితుల మధ్య కనిపించే భేదం కానీ తీసివేసిన మూలకం కానీ లేదా కలిపిన మూలకములను జరిగిందని ఖచ్చితంగా మనము నిర్ధారించలేమనేసి చెప్తున్నారు నాన్న జాన్ స్టూవర్ట్ మిల్. ఆడేమరా అంటే ఇంపార్టెంట్ ప్రాథమిక అభ్యుపయోగం ఏకచర నియమం అనేది ఇంపార్టెంట్. ద లా ఆఫ్ సింగిల్ వేరియబుల్ అనేది ఇంపార్టెంట్ అన్న. ఇప్పుడు మనం కింద వీటినన్నింటినీ తెలుసుకుందాం. ఏమేమి దాన్ని తెలుసుకుంటాం సార్ అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే అంశాలు పరిశీలన అంటే ఏమి, పరిపుక్ష అంటే ఏమి, సంఘటన రచన పద్ధతి అంటే ఏమి, పర్యాలోచన పత్రికలు అంటే ఏమి, కథనాలు, బాలల వ్యక్తిగత చరిత్ర, ప్రయోగ పద్ధతి, చర్యాత్మక పద్ధతి గురించి నీట్గా తెలుసుకుంటే మన చాప్టర్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ మనం చెప్పుకోబోయేదంతా పరిశీలన కదా, ఈ పరిశీలనని నెక్స్ట్ పార్ట్ వీడియోలో మనము కంటిన్యూగా చేసుకుందాం నాన్న. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. కానీ ఖచ్చితంగా లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన ఛానల్లోనే ఉంటుంది. ఏ ఛానల్లోనా పూర్తిగా డ్రాఫ్ట్ కాపీస్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు, కానీ నేను చేస్తాను. మీరు యూస్ చేసుకొని చదువుకొని డ్రాఫ్ట్ కాపీస్ ముందర పెట్టుకొని చదవండి యాజ్ పర్ డిఎస్సి. ఓకేనా. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.